కుందేటి అమావాస్య కథ. ఒక కుందేలు పిల్లలను పెట్టి తాను మేతకు పోవచ్చు వాటిని ఒక చాకలి బాణలో దాచాను. అంతలో చాకలి వచ్చి ఆ బాణను పొయ్యి మీద పెట్టి మంట పెట్టుచుండగా తల్లి కుందేలు వచ్చి చూచాను. అప్పటికే కుందేలు పిల్లలు బాణలో ఉడికిపోవచ్చు. అమ్మా, మేము ఉడికిపోవచ్చున్నాము అనగా తల్లి కుందేలు బాణ చుట్టూ తిరుగుతూ, బిడ్డలారా భయపడకండి, మీరు ఉడకకుండా ఉండ్రాళ్ళు వాయనమిచ్చి తిన నేను. అంతటి పిల్లలు అమ్మా చచ్చితిమని అరవగా తల్లి భయపడకుడు, మీరు చచ్చిపోకుండా చలిమిడి వాయనమిచ్చి తిన నేను. మరలవి అమ్మా చిమిడిపోవుచుంటిమి అనగా అది చిమిడిపోకుండా చిమ్మిలి వాయనమిచ్చి తిన నేను. తిరిగి అవి తల్లి వేగిపోవుచుంటిమమ్మా అనగా అది వేగకుండా వేపుడు బియ్యము వాయనమిచ్చి తిన నేను. మరలా అవి అమ్మా పేలిపోవుచుంటిమి అనగా అవి పేలిపోకుండా పేలాలు వాయనమిచ్చి తిన నేను. అవి మరల అమ్మా అడుగంటుచుంటిమనగా ఆ తల్లి కుందేలు అడుగంటకుండా అరిసెల వాయనమిచ్చి తిన నేను. అటుపై పిల్లలు అమ్మా పాకితమనగా అది పాకకుండా పాయసమును వాయనమిచ్చి తిన నేను. మరల అవి అమ్మా పొంగుచుంటిమనగా అది పొంగకుండా పొంగుబూరులు వాయనమిచ్చి తిన నేను. వెంటనే అవి అమ్మా నానుచుంటిమనగా నానకుండా నానుడు బియ్యము వాయనమిచ్చి తిని అనెను. అవి మరల అమ్మా మాడుచుంటిమనగా అది మాడకుండా పరమాన్నమును వాయనమిచ్చి తిన నేను. అంతలోనే అమ్మా కందుచుంటిమనగా కందకుండా గారెలు వాయనమిచ్చి తిన నేను. వెంటనే బాణలో ఉన్న పిల్లలన్నీ చెక్కు చెదరకుండా తల్లి దగ్గరకు చేరుకున్నవి. అది చూచి అక్కడున్న చాకలి ఆశ్చర్యపడి కుందేలుతో, నీ పిల్లలు ఎట్లు బ్రతికినవి అని అడిగాను. అందుకు ఆ కుందేలు తాను గర్భశాకమును భరించలేక అట్లు బాణ చుట్టూ తిరుగుటే తప్ప మరేమీ ఎరుగనని చెప్పాను. పిమ్మట చాకలి ఆనాడు అమావాస్య అని ఎరిగి దానికి కుందేటి అమావాస్య అని పేరు పెట్టి ఆ పేరు మీద నోము పట్టెను. ఈ విధంగా 13 అమావాస్యల నోము పట్టి పై కథను చెప్పుకుని అక్షతలు వేసుకుని ఒక్కొక్క నోము నాడు ఒక్కొక్క రకపు వాయనమును పై చెప్పిన చలిమిడి మొదలైనవి దక్షిణ తాంబూలాలతో పేడంటాండకిచ్చి 14వ అమావాస్య నాడు ఉద్యాపన చేసుకుని కడుపు చలవతో కలకాలం బ్రతికను. ఉద్యాపనం 3 మానికల బియ్యపు పిండితో చలిమిడి చేయవలను. ఆ చలిమిడి ముద్దతో ఒక తల్లి కుందేటి బొమ్మను పిల్ల కుందేటి బొమ్మను చేసి కొత్త బాణను కొని దానిలో ఆ చలిమిడి బొమ్మలను నల్లపూసలు లక్కజోళ్లను నల్లపూసల కోనలను చీరను రవికలను గుడ్డను మరి దక్షిణ తాంబూలాలతో ముత్తైదునకు వాయనమియ్యవలను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు.